ఈ యొక్క వరి చెరుకు పరిశోధనా స్థానం నుండి అనేక సంవత్సరాల తర్వాత ఒక కొత్త షుగర్ కేన్ వెరైటీ రిలీజ్ చేయబడింది. ఈ షుగర్ కేన్ వెరైటీతో పాటు రెగ్యులర్గా మన పరిశోధనా స్థానం నుండి వరి విత్తనాలు, వరి కొత్త రకాలు అనేది విడుదల చేయడం జరుగుతుంది. ముందుగా మన విడుదలైన రకాలు వాటి యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే చెరుకు, అదేవిధంగా వరి పరిశోధనా స్థానం నుండి విడుదలైన రకాలలో రుద్రు చెరుకు 81 2013 ఆర్ 81 అనే రకము 2024లో విడుదలైంది. ఈ రకం యొక్క లక్షణాలు చూసుకున్నట్టయితే మధ్యస్థ చెరుకు రకం, అంటే మిడ్లైట్ వెరైటీ అంటాము. తెలంగాణలో సాగునీరు అందుబాటులో ఉన్న అన్ని ప్రాంతాలకు అనుకూలం, ముఖ్యంగా మంచి దిగుబడిని ఇచ్చే రకం, మన ఏరియాకి సూటబుల్ అయ్యే విధంగా మరియు మంచి దిగుబడి ఇచ్చే రకము. ఇది ఒక హెక్టార్కు సుమారుగా 125 టన్నుల వరకు దిగుబడి నమోదు చేయబడింది. అంతేకాక బెల్లం యొక్క మనం దిగుబడి చూసుకున్నట్లయితే రికవరీ అంటాము. ఇది 16.47 టన్నుల వరకు ఉంది ఒక హెక్టార్. అంతేకాక అత్యధిక సుక్రోజ్ 19.4% సుక్రోజ్ కలిగి ఉంది. దీని ముఖ్య లక్షణం చూసుకున్నట్లయితే ఎర్రకుళ్ళు అనే ఒక ప్రధాన సమస్య, చెరుకులు ఎర్రకుళ్ళు తెగులు మరియు కొరడా తెగులు, బిస్మట్ అంటాం, అది కొరడా తెగులు కూడా తట్టుకుంటుంది, కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా పీక పురుగు, కాండం తోసి పురుగు, ఇట్లాంటి తోసి పురుగుల్ని, అంటే రసం పీల్చే పురుగులు కూడా తట్టుకునే రకం. ఈ రకాన్ని, మన దగ్గర ఉన్న రకాన్ని మనం విత్తనం కింద కూడా వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ యొక్క మన కొత్తగా విడుదలైన చెరుకు రకాన్ని వేసుకొని లబ్ధి పొందాలని కోరుచున్నాను.